అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. మనం ఈ మంగళప్రదమైన శ్రావణ మాసంలో ఆ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ఎన్నో చక్కటి పాటల్ని, మంగళహారతుల్ని ఎన్నెన్నో నేర్చుకుంటూ ఉన్నాం. మీరందరూ కూడా మేము పెడుతున్న ప్రతి పాటని కూడా నేర్చుకొని పాడుకొని మీకు కలిగిన ఆనందాన్ని, మీ మనసులోని భావాల్ని చాలా మంచి మంచి కామెంట్స్ రూపంలో మాకు తెలియజేస్తున్నారు. మీ కామెంట్స్ అన్నీ చదివి మేము చాలా చాలా ఆనందపడుతున్నాం. మీరంతా కూడా మమ్మల్ని ఇంతగా అభిమానిస్తున్నందుకు మీ అందరికీ మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ పాటలో కూడా మనం ఆ మహాలక్ష్మి అమ్మవారిని చాలా చక్కగా కీర్తిస్తూ ప్రార్థిస్తూ, ముఖ్యంగా అష్టలక్ష్ముల గురించి ఈ పాటలో చెప్పబడింది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఆ అష్టలక్ష్ములను ధ్యానించుకోవడం అనేది చాలా శుభప్రదం. కాబట్టి ఈ అందమైన ఆర్తితో కూడిన పాట, ఎందుకంటే ఈ పాట పాడుతూ ఉంటే ఆ అమ్మవారే మన కళ్ళ ముందు కదలాడుతున్నట్లుగా అంత భావయుక్తంగా, అంత ఆర్తితో ఈ పాట ఉంటుంది. ఈ అందమైన పాటని ఈరోజు మనం మలయమారుత రాగంలో నేర్చుకోబోతున్నాం. తాళం ఖండచాపు తాళం. ఇక శృతి ఏ అంటే 6 శృతులు ఈ పాటను నేర్చుకోబోతున్నాం. అలాగే ఇంకా మనం రాబోయే వీడియోస్లో ఇంకా మంచి మంచి పాటలు, ఏ పండుగలు వస్తున్నాయో ఆ పండుగలకు సంబంధించిన ప్రత్యేక గీతాలు, వీటన్నిటినీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. మీకు ఇష్టమైన పాటలు ఉంటే కూడా కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. కొద్దిగా సమయం పట్టినా మీరందరూ అడిగిన పాటలు అవి మనకి పాడడానికి బాగుంటాయి అనుకుంటే తప్పకుండా వాటన్నిటినీ కూడా నేర్పించడానికి ప్రయత్నిస్తాం. అలాగే మీరందరూ కూడా మన వీడియోస్ని, మన ఛానల్ని మీకు తెలిసిన వాళ్ళకి, సంగీతం అంటే అభిరుచి, ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మన వీడియోస్ మరింత మందికి చేరుతాయి. లైక్ చేయండి. వీడియో క్రింద ఉన్న థమ్స్ అప్ బటన్ క్లిక్ చేయటం వల్ల యూట్యూబ్ సర్చ్లో మన వీడియోస్ ఎక్కువ మందికి కనిపిస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మన సంగీత సాధనాంజలి కుటుంబం మరింత పెరుగుతుంది. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో కింద ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయటం వల్ల మేము పెట్టే కొత్త వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్కి వస్తుంది. ఈ పాటలో పల్లవి 2 చరణాలు మాత్రమే ఉంటాయి. సాధారణంగా మనం ఈ సిరీస్లో నేర్చుకుంటున్న పాటలన్నీ కూడా అందరూ సులభంగా పాడుకునేట్లు కొంచెం సింపుల్గా ఉండే పాటల్ని నేర్చుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ పాటని సులభంగా నేర్చుకొని చక్కగా పాడుకోవచ్చు. ముందుగా పల్లవి నేర్చుకుందాం. శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే, శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే, శ్రీహరి ప్రియవే, శ్రీహరి ప్రియవే, శుభదాత్రివే, శుభదాత్రివే, శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే, శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే, శ్రీహరి ప్రియవే, శుభదాత్రివే, శ్రీహరి ప్రియవే, శుభదాత్రివే, ఆ క్షీరమదనాన, ఆ క్షీరమదనాన జనించిన, జనించిన చంద్ర సహోదరివే, చంద్ర సహోదరివే, కమలాక్షివే, కమలాక్షివే, ఆ క్షీరమదనాన జనించిన, ఆ క్షీరమదనాన జనించిన చంద్ర సహోదరివే, చంద్ర సహోదరివే, కమలాక్షివే, కమలాక్షివే, శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే, శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే. ఇక్కడ ఈ శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే అన్న చోట ఆ లక్ష్మి అన్న పదాలని చక్కగా స్పష్టంగా పలుకుతూ పాడడానికి ప్రయత్నించండి. అలాగే మహాలక్ష్మివేలో ఆ వేని చక్కగా పై స్థాయికి మహాలక్ష్మివే, మహాలక్ష్మివే, మహాలక్ష్మివే,
మహాలక్ష్మివే శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే శ్రీహరి ప్రియవే శ్రీహరి ప్రియవే శుభదాత్రివే శుభదాత్రివే ఆ క్షీరమదనాన ఆ క్షీరమదనాన ఇక్కడ కూడా ఆ క్షీరాలో కూడా చిన్న గమకం ఉంది. ఆ క్షీర ఆ క్షీర అలా పాడాలి. ఆ క్షీరమదనాన ఆ క్షీరమదనాన జనించిన జనించిన చంద్ర చంద్ర ఇక్కడ ఏం చేసాం, ఆ చెంకి స్ట్రెస్ ఇచ్చాం. చంద్ర సహోదరివే, చంద్ర సహోదరివే ఆ చెమ్ ఎలా స్ట్రెస్ చేసామో అలాగే సహోదరివేలో హోని కూడా. చంద్ర సహోదరివే చంద్ర సహోదరివే కమలాక్షివే. కమలాక్షివే ఇక్కడ కమలాక్షివేలో మాని కమలాక్షివే. కమలాక్షివే చంద్ర సహోదరివే కమలాక్షివే. చంద్ర సహోదరివే కమలాక్షివే శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే శ్రీహరి ప్రియవే శుభదాత్రివే. శ్రీహరి ప్రియవే శుభదాత్రివే. ఈ విధంగా శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మి అంటూ అమ్మవారిని వేడుకుంటే అమ్మవారు మనల్ని కరుణించకుండా ఉంటుందా? చాలా అద్భుతమైన సాహిత్యం. శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే, అలాగే శ్రీహరి ప్రియవే అంటే ఆ హరికి ప్రియమైనది, ఎప్పుడు ఆ హరి వక్షస్థలం మీదే కొలువై ఉండేది, ఆ హరిని విడిచిపెట్టి ఉండనటువంటి ఆ శ్రీహరి ప్రియ నువ్వెవరమ్మా? మాకు శుభదాయిని అంటే సకల శుభాలను కలిగించేదానివి. ఆ క్షీరమధనాన జనించిన ఈ సకల శుభాలను ఇచ్చే ఆ శ్రీ మహాలక్ష్మి ఎక్కడి నుంచి ఉద్భవించిందట? ఆ పాలకడలి నుంచి ఉద్భవించిందట. మనందరికీ తెలుసు, దేవతలు దానవులు కలిసి ఆ క్షీరసాగరాన్ని మధిస్తున్నప్పుడు ముందుగా హాలాహలం వచ్చింది, ఆ తర్వాత కామధేనువు, ఉచ్చయస్రవం, ఐరావతం, కల్పవృక్షం, అప్సరసలు, చంద్రుడు, ఆ తర్వాత మన సిరుల తల్లి ఆ శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది. అందుకే చంద్ర సహోదరివే కమలాక్షివే అన్నారు. చంద్రుడు కూడా అదే సముద్రం నుంచి, అదే పాల సముద్రం నుంచి పుట్టాడు కాబట్టి ఆయన అమ్మవారికి సోదరుడట. చంద్ర సహోదరివే కమలాక్షివే, ఆ పద్మాల వంటి అందమైన ఆ కళ్ళు కలిగినటువంటి ఓ శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మి నీవు మాకు సకల శుభాలను ప్రసాదించమ్మా అంటున్నారు ఈ పల్లవిలో. ఇప్పుడు ఈ పల్లవిని రిపిటేషన్స్తో ఒకసారి కలిపి పాడుకుందాం. శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే శ్రీహరి ప్రియవే శుభదాత్రివే. శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే శ్రీహరి ప్రియవే శుభదాత్రివే. ఆ క్షీరమధనాన జనించిన చంద్ర సహోదరివే కమలాక్షివే. ఆ క్షీరమధనాన జనించిన చంద్ర సహోదరివే కమలాక్షివే. శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే శ్రీహరి ప్రియవే శుభదాత్రివే. ఇది పల్లవి. చాలా సింపుల్గా చాలా బాగుంది కదా, సాహిత్యం కానీ ట్యూనింగ్ కానీ. ఇక మొదటి చరణం. కోలాసురుని దునిమి కోలాసురుని దునిమి వసుధనే గాచిన వసుధనే గాచిన వసుధారిణి వసుధారిణి వసుంధరవు నీవే. వసుందరవు నీవే. కోలాసురుని దునిమి కోలాసురుని దునిమి వసుధనే గాచిన వసుధనే గాచిన వసుధారిణి వసుధారిణి వసుంధరవు నీవే. వసుందరవు నీవే.
మనం మహాలక్ష్మి అష్టకంలో కూడా చదువుకుంటాం, కోలాసుర భయంకరి అని వస్తుంది ఒక చోట. ఆ కోలాసురుడు అనే రాక్షసుని సంహరించి ఈ వసుధని అంటే ఈ సృష్టిని గాచిన రక్షించిన ఓ వసుధారిణి వసుంధర అంటూ అమ్మవారిని కీర్తిస్తున్నారు. మనం లక్ష్మీ సహస్రనామంలో ఈ నామాలన్నీ కూడా వస్తుంటాయి. లక్ష్మీ అష్టోత్తరంలో వసుధారిణి వసుంధర ఇట్లా రకరకాల నామాలతో ఈ పాటలు అమ్మవారిని కీర్తించడం జరిగింది. కోలాసురుని దునిమి వసుధనే గాచిన, కోలాసురుని దునిమి వసుధనే గాచిన, వసుధారిణి వసుంధరవు నీవే, వసుధారిణి వసుందరవు నీవే, కొల్హాపురిని కొల్హాపురిని శ్రీ మహాలక్ష్మిగా వెలసి, శ్రీ మహాలక్ష్మిగా వెలసి, భక్తులకు భక్తులకు కొంగు బంగారమైనావే, కొంగు బంగారమైనావే, కొల్హాపురిని శ్రీ మహాలక్ష్మిగా వెలసి, కొల్హాపురిని శ్రీ మహాలక్ష్మిగా వెలసి, భక్తులకు కొంగు బంగారమైనావే, భక్తులకు కొంగు బంగారమైనావే. కొల్హాపూర్ అనేది ఆ మహాలక్ష్మి అమ్మవారికి చెందినటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం చాలా గొప్పదని చెప్తూ ఉంటారు. అగస్త్య మహర్షి మనందరికీ తెలుసు, చాలా చోట్ల మనం చెప్పుకున్నాం. అగస్త్య మహాముని ఆ పరమశివుడికి చాలా గొప్ప భక్తుడు అనమాట. ఆయన ప్రతి సంవత్సరం కూడా కాశీకి వెళ్ళి ఆ కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకునేవాడట. అయితే ఆయన కొద్దిగా వయసు అయిపోయిన తర్వాత అంత దూరం వెళ్ళలేక ఆ పరమశివుణ్ణి ప్రార్థించాడట, స్వామి నేను అంత దూరం రాలేకపోతున్నాను, కాబట్టి దగ్గరలోనే నేను నిన్ను దర్శించుకుని, అంటే ఎక్కడ ఏ క్షేత్రాన్ని దర్శించుకుంటే నేను నిన్ను చూడగలుగుతానో దాన్ని చెప్పు అన్నప్పుడు ఆ పరమశివుడే స్వయంగా అగస్త్య మహామునికి చెప్పారట, కొల్హాపురిలో ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నారు, నువ్వు ఒక్కసారి అక్కడ దర్శనం చేసుకుంటే ఆ కాశీలో నన్ను దర్శించుకున్న ఫలితమే కలుగుతుంది అని చెప్పారని చాలా చోట్ల పెద్దలు చెప్పడం జరిగింది. అటువంటి కొల్హాపురి మహాలక్ష్మిగా వెలసి భక్తులకు కొంగు బంగారం అంటే కోరుకున్నదే తడవు అమ్మవారు తన బిడ్డలు ఏది కోరుకుంటే దాన్ని అలా ఇస్తూ ఉంటారట, అలా చల్లగా రక్షిస్తూనే ఉంటారట. కొల్హాపురిని శ్రీ మహాలక్ష్మిగా వెలసి, కొల్హాపురిని శ్రీ మహాలక్ష్మిగా వెలసి, భక్తులకు కొంగు బంగారమైనావే, భక్తులకు కొంగు బంగారమైనావే. ఈ 2 లైన్లు ఇప్పటిదాకా పాడిన 2 లైన్స్ కలిపి 2 సార్లు పాడాలి. ఇక తరువాతి లైన్స్లో అమ్మవారిని వర్ణిస్తున్నాం. కమలముఖి కమలిని, కమలముఖి కమలిని, కమల నిలయే, కమల నిలయే, భువనేశ్వరి, భువనేశ్వరి, హరి హృదయ నిలయే, హరి హృదయ నిలయే, కమలముఖి కమలిని కమల నిలయే, కమలముఖి కమలిని కమల నిలయే, భువనేశ్వరి హరి హృదయ నిలయే, భువనేశ్వరి హరి హృదయ నిలయే, సురకిన్నెరాదులు సురకిన్నెరాదులు సేవించు తల్లి, సేవించు తల్లి, ముని శ్రేష్ఠులందరూ ముని శ్రేష్ఠులందరూ అర్చించు జనని, అర్చించు జనని, సురకిన్నెరాదులు సేవించు తల్లి, సురకిన్నెరాదులు సేవించు తల్లి, ముని శ్రేష్ఠులందరూ అర్చించు జనని, ముని శ్రేష్ఠులందరూ అర్చించు జనని, మమ్మేలు మాలోక మాత, మమ్మేలు మాలోక మాత, మమ్మేలు మమ్మేలు మాలోక మాలోక మాత. మాత. ఇక్కడ మమ్మేలులో మేకి గమకం, మమ్మేలు మమ్మేలు మాలోక, మాలోక ఆ లోకి కూడా మాలోక,
మాతా మాతా సురకిన్నెరాదులు సేవించు తల్లి సురకిన్నెరాదులు సేవించు తల్లి ముని శ్రేష్ఠులందరూ అర్చించు జనని ముని శ్రేష్ఠులందరూ అర్చించు జనని మమ్మేలు మాలోక మాతా మమ్మేలు మాలోక మాతా శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే శ్రీహరి ప్రియవే శుభదాత్రివే శ్రీహరి ప్రియవే శుభదాత్రివే కమలముఖి కమలిని కమల నిలయే. ఆవిడ ముఖం, ఆవిడ అందాన్ని వర్ణించగలమా? అమ్మవారి విగ్రహాన్ని చూస్తుంటేనే, ఆ మూర్తిని చూస్తుంటేనే మనం అలా నిశ్చేష్టులైపోయి ఏదో తెలియని ఆనంద పారవస్యానికి లోనవుతాం. అలా మంత్రముగ్ధులైపోతూ ఉంటాం. ఎంతసేపు చూసినా అమ్మవారి ముఖం మనకి మనసు తనివి తీరదు. అలాంటి అమ్మవారు ఎలా ఉంటారట? కమలముఖి, అరవిరిసిన కమలం లాంటి, అంతకంటే అందమైనటువంటి, ఎక్కడా పోలిక చెప్పలేనటువంటి అందమైన ముఖ కమలం కలిగినటువంటి ఓ తల్లి కమలిని, కమల నిలయే. ఎప్పుడు కూడా అమ్మవారు పద్మాసన కదా, ఆ పద్మంలో కూర్చుని ఉంటారు. సురకిన్నెరాదులు సేవించు తల్లి అంటే యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, సురులు, ప్రతి ఒక్కళ్ళు, వీళ్ళు వాళ్ళు అని కాదు, ప్రతి ఒక్కరూ కూడా సేవించే తల్లి. ముని శ్రేష్ఠులందరూ అర్చించు జనని, మునులు, శ్రేష్ఠులు, యోగులు ఎప్పుడు కూడా అర్చించే ఓ తల్లి. అటువంటి ఓ తల్లి నువ్వేం చెయ్యి? మమ్మేలు మాలోక మాత, నువ్వు ఈ లోకాలను రక్షించే తల్లివి, మా అందరికీ కూడా మాతృమూర్తివి. కాబట్టి మమ్మల్ని ఏలు తల్లి, మమ్మల్ని కాపాడు ఓ శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మి అంటూ మనం ఈ చరణంలో అమ్మవారిని వేడుకున్నాం. ఇప్పుడు ఈ చరణాన్ని కూడా ఒకసారి తాళంతో కలిపి పాడుకుందాం. కోలాసురుని దునిమి వసుధనే గాచిన వసుధారిణి వసుంధరవు నీవే, కొల్హాపురిని శ్రీ మహాలక్ష్మిగా వెలసి భక్తులకు కొంగు బంగారమైనావే. కోలాసురుని దునిమి వసుధనే గాచిన వసుధారిణి వసుంధరవు నీవే, కొల్హాపురిని శ్రీ మహాలక్ష్మిగా వెలసి భక్తులకు కొంగు బంగారమైనావే. కమలముఖి కమలిని కమల నిలయే, భువనేశ్వరి హరి హృదయ నిలయే. కమలముఖి కమలిని కమల నిలయే, భువనేశ్వరి హరి హృదయ నిలయే. సురకిన్నెరాదులు సేవించు తల్లి, ముని శ్రేష్ఠులందరూ అర్చించు జనని. సురకిన్నెరాదులు సేవించు తల్లి, ముని శ్రేష్ఠులందరూ అర్చించు జనని. మమ్మేలు మాలోక మాతా శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే, శ్రీహరి ప్రియవే శుభదాత్రివే. ఇక రెండవ చరణం. శుక్రవారము నాడు శుక్రవారము నాడు కొలిచేటి వారికి కొలిచేటి వారికి పసుపు కుంకుమలిచ్చు పసుపు కుంకుమలిచ్చు సౌభాగ్యలక్ష్మి. సౌభాగ్యలక్ష్మి శుక్రవారము నాడు శుక్రవారము నాడు కొలిచేటి వారికి కొలిచేటి వారికి పసుపు కుంకుమలిచ్చు పసుపు కుంకుమలిచ్చు సౌభాగ్యలక్ష్మి. సౌభాగ్యలక్ష్మి అష్ట కష్టాలను అష్ట కష్టాలను తొలగించి భక్తులకు తొలగించి భక్తులకు అష్ట సంపదలొసగు అష్ట సంపదలొసగు శ్రీ అష్టలక్ష్మి. శ్రీ అష్టలక్ష్మి అష్ట కష్టాలను అష్ట కష్టాలను తొలగించి భక్తులకు
భక్తులకు తొలగించి భక్తులకు అష్ట సంపదలొసగు అష్ట సంపదలొసగు శ్రీ అష్టలక్ష్మి. శ్రీ అష్టలక్ష్మి. శుక్రవారము నాడు కొలిచేటి వారికి అమ్మవారిని కొలవడం అనేది ఎప్పుడూ శుభప్రదమే. అందులోనూ శుక్రవారం కొలిస్తే ఇంకా ఇంకా శుభప్రదమట. ఇక శ్రావణ మాసం శుక్రవారం అంటే అంతకు మించినటువంటి గొప్ప దినం అమ్మవారిని పూజించడానికి అర్చించడానికి ఉండదట. అలాంటి శుక్రవారం నాడు ఎవరైతే ఆ అమ్మవారిని భక్తి ప్రపత్తులతో శ్రద్ధా భక్తులతో కొలుస్తారో వాళ్ళకి పసుపు కుంకుమలనిచ్చే సౌభాగ్యలక్ష్మి. అంతే కదా, ఆడవారికి అసలైన సౌభాగ్యం అంటే ఆ పసుపు కుంకాలే కాబట్టి వాటిని ఇచ్చే ఆ సౌభాగ్యలక్ష్మి ఇంకా అష్ట కష్టాలను తొలగించి, అంటే ఎటువంటి కష్టాలు ఎటువంటి బాధలు దుఃఖం ఏది కూడా దరి చేరదట అమ్మవారిని పూజిస్తే. ఆ భక్తులకు అష్ట సంపదలను ఇవ్వడం అంటే అష్ట కష్టాలను తొలగించడమే కాదు, అష్ట సంపదలు ఈ సృష్టిలో ఏవేవైతే సంపదలు ఉన్నాయో ఏవేవైతే మనకు నిజమైన ఆనందాన్ని ఇస్తాయో వాటన్నిటినీ కూడా మనకిచ్చేటటువంటి ఆ అష్టలక్ష్మి స్వరూపిణి అమ్మవారు అంటూ ఈ రాబోయే వాక్యాల్లో ఆ అష్టలక్ష్ముల గురించి కూడా ఎవరెవరు అష్టలక్ష్ములు అనేది కూడా చెప్తున్నారు. శుక్రవారము నాడు కొలిచేటి వారికి శుక్రవారము నాడు కొలిచేటి వారికి పసుపు కుంకుమలిచ్చు సౌభాగ్యలక్ష్మి. పసుపు కుంకుమలిచ్చు సౌభాగ్యలక్ష్మి. అష్ట కష్టాలను తొలగించి భక్తులకు అష్ట కష్టాలను తొలగించి భక్తులకు అష్ట సంపదలొసగు శ్రీ అష్టలక్ష్మి. అష్ట సంపదలొసగు శ్రీ అష్టలక్ష్మి. ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి. ధైర్యలక్ష్మి గజలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి. సంతానలక్ష్మి సంతానలక్ష్మి. విజయలక్ష్మి విజయలక్ష్మి. విద్యాలక్ష్మి విద్యాలక్ష్మి. ధనలక్ష్మి ధనలక్ష్మి. ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి. ధైర్యలక్ష్మి గజలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి. సంతానలక్ష్మి సంతానలక్ష్మి. విజయలక్ష్మి విజయలక్ష్మి. విద్యాలక్ష్మి విద్యాలక్ష్మి. ధనలక్ష్మి. ధనలక్ష్మి. ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి అంటే తన భక్తులకు ఎవరెవరికి ఏమేం కావాలో ఆయా రూపాల్లో ఆయా లక్ష్మిగా అమ్మవారు పూజించిన వారందరికీ కూడా సకల సంపదలని సకల శుభాలని అష్ట సంపదల్ని కలిగిస్తారు అట. ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి. ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి. సంతానలక్ష్మి విజయలక్ష్మి. సంతానలక్ష్మి విజయలక్ష్మి. విద్యాలక్ష్మి ధనలక్ష్మి. విద్యాలక్ష్మి ధనలక్ష్మి. హరియంతరంగా హరియంతరంగా కరుణాంతరంగా కరుణాంతరంగా హరియంతరంగా హరియంతరంగా కరుణాంతరంగా కరుణాంతరంగా. శుభములను శుభములను దయచేయు. దయచేయు. ఇక్కడ శుభములనులో మూని స్ట్రెస్ చేయాలి. శుభములను శుభములను దయచేయు. దయచేయు. ఆ చే దగ్గర గమకం. దయచేయు దయచేయు. మా మా శుభములను శుభములను దయచేయుమా. దయచేయుమా. ఆ దయచేయుమా అని అక్కడ మాని కదిలిస్తూ మనం గమకం పాడామే, ఆ గమకంలోనే ఆ ఆర్తి అమ్మవారిని అలా గొంతెత్తి పిలుస్తున్నట్లు ఉంటుంది. శుభములను దయచేయుమా.
శుభములను దయచేయుమా. ఇలా వచ్చి మళ్ళీ శ్రీలక్ష్మి వరలక్ష్మి అంటూ మళ్ళీ మొత్తం పల్లె వస్తుంది. ముందుగా ఒకసారి ఈ రెండవ చరణాన్ని కలిపి తాళంతో పాడుకుందాం. శుక్రవారము నాడు కొలిచేటి వారికి పసుపు కుంకుమలిచ్చు సౌభాగ్యలక్ష్మి, అష్ట కష్టాలను తొలగించి భక్తులకు అష్ట సంపదలొసగు శ్రీ అష్టలక్ష్మి. శుక్రవారము నాడు కొలిచేటి వారికి పసుపు కుంకుమలిచ్చు సౌభాగ్యలక్ష్మి, అష్ట కష్టాలను తొలగించి భక్తులకు అష్ట సంపదలొసగు శ్రీ అష్టలక్ష్మి. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. హరి అంతరంగా కరుణాంతరంగా, హరి అంతరంగా కరుణాంతరంగా, శుభములను దయచేయుమా. శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే, శ్రీహరి ప్రియవే, శుభదాత్రివే. ఇలా రెండవ చరణం అయిపోయిన తర్వాత పాటని ఎండ్ చేయడానికి మళ్ళీ పల్లవిని స్టార్టింగ్లో ఏ విధంగా అయితే మనం ఒక్కొక్క లైన్ని 2 సార్లు పాడామో అలా పాడాలి. ఒకసారి పాడండి. శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే, శ్రీహరి ప్రియవే, శుభదాత్రివే. శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే, శ్రీహరి ప్రియవే, శుభదాత్రివే. ఆ క్షీరమదనాన జనించిన చంద్ర సహోదరివే, కమలాక్షివే. ఆ క్షీరమదనాన జనించిన చంద్ర సహోదరివే, కమలాక్షివే. ఇలా పల్లవి 2 సార్లు పాడిన తర్వాత శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే, శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే, శ్రీహరి ప్రియవే, శుభదాత్రివే. శ్రీహరి ప్రియవే, శుభదాత్రివే. శ్రీహరి ప్రియవే, శుభదాత్రివే. శ్రీహరి ప్రియవే, శుభదాత్రివే. శ్రీహరి ప్రియవే, శ్రీహరి ప్రియవే, శుభదాత్రివే. శుభదాత్రివే. ఇలా ఆ శ్రీహరి ప్రియవే శుభదాత్రివే అన్నది 2 సార్లు పాడి ఆ లాస్ట్లో ఎండ్ చేసేటప్పుడు దాన్ని అలా ఆపి స్లోగా శుభదాత్రివే అంటూ ఎండ్ చేస్తే వినడానికి చాలా బాగుంటుంది. ఈ 2వ చరణంలో మనం గమనిస్తే అష్టలక్ష్ములను కీర్తించిన తరువాత హరి అంతరంగా కరుణాంతరంగా అన్నారు. ఎందుకంటే అమ్మవారికి తన ఒక్కరినే తలుచుకుంటే కంటే కూడా ఆ స్వామివారితో కలిపి ఆవిడని చెప్తే, ఆ స్వామిని కూడా కీర్తిస్తే ఆవిడికి చాలా చాలా ప్రీతికరం, ఇష్టమట. అందుకే హరి అంతరంగా, ఆ హరి అంతరంగంలో ఆ మాధవుని మనస్సులో అలా కొలువై ఉన్నటువంటి కరుణాంతరంగా, కరుణతో నిండినటువంటి ఓ తల్లి లోకమాత, మా జగన్మాత అంటూ ఇక్కడ అమ్మవారిని హరి అంతరంగా కరుణాంతరంగా అంటూ కీర్తించామన్నమాట. ఇప్పుడు మొత్తం పాటని, అంటే ఈ పాట అంతా కూడా అలా పాడుకుంటూ ఉంటే మన కళ్ళ ముందు అమ్మవారు అలా కదలాడాలి. అప్పుడే మీరు ఈ పాటని చక్కగా భావయుక్తంగా మీ మనసులో ఈ భావాన్ని నింపుకొని పాడినట్లు. ఇప్పుడు పాట మొత్తం కలిపి ఒకసారి మనం బ్రేక్ లేకుండా పాడుకుందాం. శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే, శ్రీహరి ప్రియవే, శుభదాత్రివే. శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే, శ్రీహరి ప్రియవే, శుభదాత్రివే. ఆ క్షీరమదనాన జనించిన చంద్ర సహోదరివే, కమలాక్షివే. ఆ క్షీరమదనాన జనించిన
చంద్ర సహోదరివే కమలాక్షివే శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే శ్రీహరి ప్రియవే శుభదాత్రివే కోలాసురుని దునిమి వసుధనే గాచిన వసుధారిణి వసుంధరవు నీవే కొల్హాపురిని శ్రీ మహాలక్ష్మిగా వెలసి భక్తులకు కొంగు బంగారమైనావే కోలాసురుని దునిమి వసుధనే గాచిన వసుధారిణి వసుంధరవు నీవే కొల్హాపురిని శ్రీ మహాలక్ష్మిగా వెలసి భక్తులకు కొంగు బంగారమైనావే కమలముఖి కమలిని కమల నిలయే భువనేశ్వరి హరి హృదయ నిలయే కమలముఖి కమలిని కమల నిలయే భువనేశ్వరి హరి హృదయ నిలయే సురకిన్నెరాదులు సేవించు తల్లి ముని శ్రేష్ఠులందరూ అర్చించు జనని సురకిన్నెరాదులు సేవించు తల్లి ముని శ్రేష్ఠులందరూ అర్చించు జనని మమ్మేలు మాలోక మాతా శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే శ్రీహరి ప్రియవే శుభదాత్రివే శుక్రవారము నాడు కొలిచేటి వారికి పసుపు కుంకుమలిచ్చు సౌభాగ్యలక్ష్మి అష్ట కష్టాలను తొలగించి భక్తులకు అష్ట సంపదలొసగు శ్రీ అష్టలక్ష్మి శుక్రవారము నాడు కొలిచేటి వారికి పసుపు కుంకుమలిచ్చు సౌభాగ్యలక్ష్మి అష్ట కష్టాలను తొలగించి భక్తులకు అష్ట సంపదలొసగు శ్రీ అష్టలక్ష్మి ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి హరి అంతరంగా కరుణాంతరంగా హరి అంతరంగా కరుణాంతరంగా శుభములను దయచేయుమా శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే శ్రీహరి ప్రియవే శుభదాత్రివే శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే శ్రీహరి ప్రియవే శుభదాత్రివే ఆ క్షీరమధనాన జనించిన చంద్ర సహోదరివే కమలాక్షివే ఆ క్షీరమధనాన జనించిన చంద్ర సహోదరివే కమలాక్షివే శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే శ్రీహరి ప్రియవే శుభదాత్రివే శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మివే శ్రీహరి ప్రియవే శుభదాత్రివే శ్రీహరి ప్రియవే శుభదాత్రివే శ్రీహరి ప్రియవే శుభదాత్రివే. ఈరోజు వీడియోలో మనం చాలా ఆర్తితో కూడిన అమ్మవారికి సంబంధించిన పాట నేర్చుకున్నాం. మీరందరూ కూడా ఈ పాట నేర్చుకొని పాడుకొని అమ్మవారి ముందు పాడుకొని ఆనందాన్ని, మీకు కలిగిన మనస్సులోని భావాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తరువాత వీడియోలో మరొక చక్కటి పాటతో మళ్ళీ కలుసుకుందాం.